మనం ఈరోజు బన్ షర్ట్ కటింగ్ నేర్చుకుందాం. కింద వచ్చేసి స్కేల్తో స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. కింది భాగం 29.5 లెంత్ 1 ఇంచ్ కలుపుకొని 30.5 మార్క్ చేసుకోవాలి. ఇది 2.5. అక్కడి నుంచి ఇక్కడికి 7 ఇంచులు. ఇక్కడ 3/4 ఇంచు పట్టికి 3/4 ఇంచు ప్లస్ 10 ఇంచులు 40 చెస్ట్. రెండు ముక్కాలు కలుపుకొని మొత్తం 14.5 వస్తుంది. ఇక్కడ కూడా 14.5 స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. 1 ముక్కాలు, ఇక్కడ 10 ఇంచులు, మిగతాది సంక. సంక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా సంక షేప్ అనేది ఈ విధంగా రౌండ్ చేసుకోండి. ఒకటి ముక్కాలు, 2.5 డౌన్, 1.5 తగ్గించి 13 ఇంచులకు మార్క్ చేసుకోండి. 3/4 ఇంచు, ఇక్కడ కూడా 3/4 ఇంచు, పైన 3/4 ఇంచు చేసుకొని స్కేల్ తీసుకొని పట్టి మార్కు, పట్టి కుట్టుకోవడానికి నిలువ వచ్చేసి 13 ఇంచులు. ఇక్కడ 3/4 ఇంచు స్కేల్తో మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకోవటమే. ఇక్కడ సంక షేప్ ఈ విధంగా తీసుకోవడం. మనకి ఇక్కడ మూల వచ్చేసి షేప్ కరెక్ట్గా తీసేసుకోవాలి. షేప్ ఇక్కడ 8 మూల 24 అంటే 8 ఇంచులకు 1 ఇంచు కలుపుకొని 9 ఇంచులకు కచ్చిక చేసుకోవాలి. ఫ్రంట్ కచ్చిక 9 ఇంచులకు 8 మూల 24 అనుకున్నాం కదా, 1 ఇంచు కలుపుకొని 9 ఇంచులకు కచ్చిక. పద్నాలుగున్నర అంటే బ్యాక్ వచ్చేసి దాన్ని బట్టి తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ మార్కు 1.5 ఇంచు వచ్చేసి ఫిల్ట్కు 1.5 ఇంచు ఫిల్ట్ మార్క్ చేసుకొని స్కేల్తో మార్క్ చేసుకోవాలి. బ్యాక్ డౌన్ 1 ఇంచు బ్యాక్ డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫిల్ట్తో కలుపుకొని బ్యాక్ షేప్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కింద స్ట్రైట్గా కట్ చేసుకోవటమే. ఫ్రంట్తో పాటు బ్యాక్ కూడా సమానంగా కింది భాగం ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ మూల అనేది ఈ విధంగా 2 కలుపుకొని ముందుగా కచ్చిక వేసుకొని కచ్చిక విధంగా వేసుకొని షేప్ సమానంగా అటు ఇటు ఉంటే కూడా ఒక దారం సరి చేసుకోవాలి. ఫోల్డ్ మార్క్, ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఫోల్డ్ మార్కు 1.5 ఇంచు, 3/4 ఇంచు కలుపుకొని 1.5 ఇంచు ఈ విధంగా స్ట్రైట్గా మలుచుకొని మనకు షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇక్కడ చట్కా వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా చట్కా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ బ్యాక్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఫోల్డ్ బ్యాక్ వచ్చేసి ఫోల్డ్
ఇక్కడ మనం ఫ్రంట్కి వచ్చేసి 1.5 పట్టి ఈ విధంగా మలుచుకోవాలి. దాన్ని బట్టి మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. మలిచి చూపిస్తున్నాను నేను. ఇక్కడ చెస్ట్ కొలత కానీ మిగతాది సంఖ మార్కు కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. సంఖ మిగతాది చెస్ట్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఓకే, మనం ఫ్రంట్ బ్యాక్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసేసుకుందాం. నెక్స్ట్ హ్యాండ్స్. $17.5 కలర్ అనుకున్నప్పుడు 3 దారం ప్లస్ 1 ఇంచ్ కలుపుకొని 4 దారం ఇక్కడ స్ట్రైట్గా మార్క్ చేసుకోవడం. ఈ విధంగా షేప్ కలుపుకోవాలి. 23.5 చేయి పొడవు. పైన కుట్టుకు వదులుకొని కింద కఫ్ కూడా వదిలేసుకోవాలి. 2.5 అంటే 1.25కి మనం మార్క్ వేసుకోవాలి కుట్లేకపోవడానికి. ఇక్కడ స్ట్రైట్గా మార్క్ వేసుకొని నాలుగు ముక్కలు 9.5 కఫ్ 4 ముక్కలు 1.5 మొత్తం 6.5. పైన 10 ఇంచులు అనుకున్నప్పుడు కింద మనం 7 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. కింద మనం స్కేల్ పెట్టాం కదా, అక్కడ 7 ఇంచులకు మార్క్ వేసుకోవాలి. పైన 10 ఉన్నప్పుడు కింద 7 ఇంచులకు మార్క్ వేసుకోవాలి. తయారు మాత్రం 6.5కి తయారు వస్తుంది. మనం మార్కు మొదట వేసుకున్నప్పుడు 7 ఇంచులకు వేసుకోవాలి. తర్వాత మనకు ఎక్కడికైతే కఫ్కు అవసరమో అక్కడికి మార్క్ చేసుకోవాలి. 6.5 మనం మార్క్ ఏ విధంగా వేసుకున్నామో ఆ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఒక షేప్ కరెక్ట్గా చూసుకొని ముందుగా ఫ్రంట్ కట్ చేసుకోవాలి. రెండు ఒకేసారిగా కట్ చేసుకోకూడదు. ముందుగా ఫ్రంటే కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన 10 ఇంచులు అని చెప్పినాను కదా, కరెక్ట్గా 10 ఇంచులు. కింద 7 ఇంచులు అని చెప్పినాను కదా, 6.5కు తయారీది. 7 ఇంచులు మార్కు చేసుకొని మనం స్కేల్తో మార్క్ వేసుకోవాలి. తర్వాత మనకు ఎంతైతే కఫ్కు సరిపోతుందో అక్కడికి 6.5. సేపు అటు ఇటు ఉంటే కూడా ఒక దారం సర్చ్ చేసుకోవాలి. ఒక హ్యాండ్ తీసుకున్నాం. మరొక చెయ్యి వచ్చేసి పీస్ పరుచుకొని మరో చెయ్యి చేసుకోవాలి. ఇక్కడ చేతి పట్టికి పైన కుట్లోకి వదులుకోవాలి. కింద 1.5 ఉంది కదా, ఆ కచ్చిక దగ్గర 1.5 పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి. 5.5 పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇది మనం స్ట్రైట్ ఉండే విధంగా ఒక దారం అటు ఒక దారం ఇటు, బయటికి పైకి వచ్చేప్పటికి ఒక దారం లోపలికి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మరో చెయ్యి మనం పరిచి తీసుకోవాలి. దాన్ని కరెక్ట్గా పరిచి రెండో చెయ్యి కూడా కరెక్ట్గా తీసుకోవాలి. స్కేల్ పెట్టేయాలి. క్లాత్ కదలకుండా నీట్గా నిదానంగా తీసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. డబుల్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక దారం అటు ఇటు పోకుండా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే రెండు కూడా సమానంగా రావాలి. ఓకే, ఈ విధంగా తీసేసుకోవాలి. చేతి పట్టి కచ్చిక కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ కచ్చిక చట్కా వేసుకోవాలి. దీన్ని మనం సైజ్ ఎక్కడన్నా తేడా ఉంటే సైజ్ చేసుకోవాలి. ఇంటూ మార్క్ వేసుకోవాలి. ఉల్టా సీదా ఖచ్చితంగా వేసుకోవాలి. చేతి పట్టి దగ్గర హ్యాండ్స్ పై భాగంలో, ఎందుకంటే ఉల్టా సీదా మారకుండా చేతి పట్టి దగ్గర కూడా మార్క్ వేసుకోవాలి. ఉల్టా సీదా ఇలా కట్ చేసుకొని మనం పక్క పెట్టేసుకొని మనం
షోల్డర్ 2 3 ఒక దారం 4 ఒక దారం 3 ఒక దారం నేను చాలా వీడియోలో కూడా షోల్డర్ చాలా క్లియర్గా చేసి చూపించాను, అర్థమయ్యే విధంగా కట్ చేసి చూపించాను. మనకి ఎక్కడైతే ఫోల్డ్ ఉందో మనం కుట్టు కుదులుకొని కట్ చేసుకోవాలి. ఫోల్డ్ కాదని సేపు ఈ విధంగా కలుపుకోవాలి. 3 ఒక దారం పైన చెప్పుకున్నాం కదా, మనం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత 3 ఒక దారం కుట్టులోకి కలుపుకొని మనం మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఒక దారం ప్లస్ 1 ఇంచు 4 ఒక దారం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ షోల్డర్కు చేతులకు సమానంగా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. 2 సమానంగా ఉంటే షోల్డర్ కానీ చేతులు కానీ పట్టుకోవు, కరెక్ట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటాయి. డబుల్ పైన కుట్టేసేటప్పుడు కానీ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఓకే, మనం కటింగ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే కదా లైక్ చేయండి. మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియో చూసిన వెంటనే స్కిప్ చేయకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.